సో హలో గైస్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇది వచ్చేసి i20 2025 ఆస్తా ఆప్షనల్ వేరియంట్. i20కి ఒక కొత్త యూనిక్ ఫీచర్ వచ్చింది. కీ కీ మన దగ్గర ఉన్న కీ జస్ట్ నైట్ టైం ఎప్పుడైనా చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. జస్ట్ కీని అలాగా అన్లాక్ చేయట్లేదు, నేను కార్ దగ్గరికి తీసుకెళ్తే చాలు లైటింగ్ వస్తుంది. అండ్ జస్ట్ లైటింగ్ ఒక్కటే వస్తుంది, డోర్స్ అయితే అన్లాక్ అవ్వవు. మీరు మళ్ళీ ఇప్పుడైతే డోర్స్ అన్లాక్ అయ్యాయి. సో ఇప్పుడు ఒకసారి ఇంటీరియర్ చెక్ చేద్దాం. సో క్యాబిన్లో ఎంటర్ అయ్యాక మాత్రం ఒక ప్రీమియం ఫీల్ ఇమీడియట్గా వస్తుంది. సో ఇది వచ్చేసి i20 ఆస్తా ఆప్షనల్ 2025 వేరియంట్ అనమాట. టాప్ ఎండ్ మాన్యువల్. సో మొత్తం డిజిటల్ క్లస్టరే ఉంటుంది కార్లో. మీరు చూడొచ్చు ఈ యాంబియంట్ లైటింగ్. మనకి ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ దగ్గర అండ్ నెక్స్ట్ అక్కడ అండ్ ఇంజన్ ఆన్ అయినప్పుడు మన ఫుట్ దగ్గర కూడా వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఫుల్లీ డిజిటల్ క్లస్టర్ అయితే ఇచ్చారు. ఇందులోనే మీరు మైలేజ్, నెక్స్ట్ టైం, రేంజ్ ఎంత ఉంది అండ్ నెక్స్ట్ డ్రైవ్ ఇన్ఫో, అక్యుములేటెడ్ ఇన్ఫో. అంటే ఇప్పుడు మీరు కార్ స్టార్ట్ చేసి ఒక డిస్టెన్స్కి వెళ్ళే వరకు మీకు మైలేజ్ ఎంత వచ్చింది, ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళారు అది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఆర్పిఎం మీటర్, ఇది వచ్చేసి స్పీడోమీటర్, ఇది ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, అదే ఫుల్గా ఉందా లేదా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి రేంజ్ అనమాట. సో ఇది వచ్చేసి 10.2 ఇంచెస్ డిజిటల్ స్క్రీన్. చాలా స్మూత్గా రన్ అవుద్ది, ఎటువంటి ల్యాగ్ ఉండదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. హ్యూండే వెహికల్స్ తెలిసిందే, స్మూత్గా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ 7 స్పీకర్స్ బోస్ కంపెనీ ఆడియో సిస్టమ్ అయితే ఉంటుంది. ఎక్సలెంట్ సౌండ్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఏసీ కంట్రోల్స్. ఆటోమేటిక్ ఏసీ ఉన్నది, ఆటోమేటిక్ క్లైమేట్ బట్టి ఆటోమేటిక్గా ఏసీ అయితే రన్ అవుద్ది. ఏసీ మాత్రం చాలా బాగుంది. ఇది వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసరికి ఆటో హెడ్ లైట్స్ అయితే ఇచ్చారు i20లో. ఈ వేరియంట్లో ఆటో హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఫీచర్స్ పరంగా అన్నీ ఉన్నాయి. అండ్ సేఫ్టీ విషయంకి వచ్చేసరికి టోటల్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి i20లో. అది మీకు ఎక్కడెక్కడ ఉంటాయో చూపిస్తాను. స్టీరింగ్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, అండ్ నెక్స్ట్ ప్యాసింజర్ సీట్ దగ్గర ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది అక్కడ, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, అండ్ అలానే ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, అండ్ బ్యాక్ సైడ్ అదేంటి కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ 2 ఉంటాయి. టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి i20లో. సో ఇది వచ్చేసి స్టీరింగ్ చాలా బాగుంటుంది, స్పోర్టీ లుక్ ఇస్తుంది స్టీరింగ్ కూడా. చాలా లైట్ వెయిట్ అండ్ ఇంజన్ ఆన్ అయినప్పుడు చూపిస్తాను. మీరు సింగిల్ ఫింగర్తో అయితే స్టీరింగ్ తిప్పవచ్చు, అంత లైట్ వెయిట్గా ఉంటుంది స్టీరింగ్ అయితే. స్టీరింగ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంటుంది, కాన్ఫిడెంట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి యావరేజ్ 12.6. యాక్చువల్లీ 12.6 అయితే ఉండదు, సిటీలో 10, 11 దీనికి మించి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు విత్ ఏసీ. వితౌట్ ఏసీ అయితే 12.5 అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ సీట్స్ అయితే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. నేను 6 feet, నాకైతే మాత్రం సీట్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లెదర్ అపోస్ట్రేట్ ఆర్మ్రెస్ట్, మూవబుల్ అనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ దీని లోపల ఇక్కడ కొంచెం స్టోరేజ్ ఉన్నది. ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్, ఇక్కడ స్టోరేజ్ స్పేసెస్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ అనమాట, వైర్లెస్ ఛార్జింగ్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ ఒక స్టోరేజ్ స్పేస్ ఉంది. సన్ గ్లాస్ హోల్డర్. డ్రైవర్ సైడ్ ఎటువంటి మిర్రర్ అయితే ఉండదు, సైడ్ అయితే మిర్రర్ ఉన్నది. అండ్ సన్ రూఫ్ అయితే ఇచ్చారు, స్పోర్ట్స్ ఆప్షనల్ నుండి సన్ రూఫ్ వస్తుంది i20లో. సన్ రూఫ్ మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు, ఓకే నార్మల్గా ఉంటుంది.
అండ్ ఓన్లీ i20 ఆస్తా ఆప్షనల్లోనే 4 హెడ్ రెస్ట్స్ వస్తాయి. ప్రతి సీట్కి హెడ్ రెస్ట్స్ అన్నీ ఉంటాయి. మిగతా ఆస్తా కానీ స్పోర్ట్స్ ప్లస్ కానీ ఏ వేరియంట్లోని ఇంకా హెడ్ రెస్ట్స్ అయితే ఉండవు. సో అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్ ప్లస్ నుండి ఆస్తా ఆప్షనల్ వరకు మీకు ఇక్కడ లెదర్ అపోస్ట్రేట్తో ఇక్కడ స్టిచ్చింగ్తో ఇక్కడ హ్యాండ్ పెట్టుకోవడానికి బాగుంటుంది కంఫర్టబుల్గా. ఓన్లీ డ్రైవర్ సీట్ అండ్ అట్ సైడ్ ప్యాసింజర్ సీట్ దగ్గర ఉంటుంది. ఓన్లీ ఫ్రంట్ 2 సీట్స్ దగ్గర ఉంటాయి. బ్యాక్ సైడ్ మళ్ళీ ప్లాస్టిక్ వస్తుంది. ఎటువంటి ఇలాంటి లెదర్ అపోస్ట్రేట్ అయితే ఏమి ఉండదు, ఓన్లీ ప్లాస్టిక్ వస్తుంది. స్పీకర్స్ అవుట్పుట్ కూడా చాలా బాగుంటాయి. స్టోరేజ్ స్పేసెస్ కూడా పర్లేదు, ఓకే. ఇక్కడ ఒక బాటిల్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక బాటిల్ వెళ్ళిపోద్ది. అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇది వచ్చేసి టైప్ సి కేబుల్ ఛార్జింగ్. ఇది 12 వాట్స్ 180 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇది యూఎస్బి కేబుల్. అండ్ ఆస్తా ఆప్షనల్లో డ్రాబ్యాక్ ఏంటంటే ఓన్లీ టాప్ ఎండ్లో, అది కూడా ఇక్కడ ఎస్ఓఎస్ ఇంకా ఇవన్నీ ఇవ్వడం వల్ల వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే అయితే ఉండదు ఆస్తా ఆప్షనల్లో. మిగతా అన్ని వేరియంట్స్లో ఉంటాయి. స్పోర్ట్స్ ప్లస్ స్పోర్ట్స్ ఆస్తా అన్నిట్లో ఉంటాయి, ఓన్లీ దీనిలోనే ఉండదు. అదొక మిస్సింగ్ ఫీచర్ అనమాట అది. అండ్ నెక్స్ట్ డిజిటల్ క్లస్టర్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి. మీకు ప్రతిదీ డిస్ప్లే చేస్తుంది. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఫీచర్స్ పరంగా టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సర్స్, ఇంకా 6 ఎయిర్ బ్యాగ్స్. సేఫ్టీ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఎక్స్ట్రాడినరీ అని చెప్పను, డీసెంట్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. కంపేర్ టు మారుతి సుజుకి ఇవి హ్యుండై కొంచెం పర్లేదు వాటితో పోలిస్తే. సో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఓన్లీ వెహికల్ ఆన్ అయ్యి రన్నింగ్లోనే మీకు కనిపిస్తుంది. స్టేబుల్గా ఉన్నప్పుడు అయితే మీకు కనిపించదు. నెక్స్ట్ ఇది వచ్చే యావరేజ్. ఇది వచ్చి క్రూజ్ కంట్రోల్. హైవేలో చాలా యూజ్ ఉంటుంది దీనివల్ల, చాలా బాగా వర్క్ కూడా అవుద్ది క్రూజ్ కంట్రోల్. ఇది వచ్చేసి కామెంట్స్. సిరి ఒకవేళ యాపిల్ ఫోన్ కనెక్ట్ చేస్తే సిరి కానీ గూగుల్ కానీ ఇది. అండ్ నెక్స్ట్ ఏదైనా కాల్ చేయాలనేది. ఇది వచ్చి మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి, ఎఫ్ఎం లేకపోతే ఏంటి అన్నది. ఇది కాల్ ఆన్సర్ అండ్ కట్ చేయడానికి, ఫేవరెట్స్ యాడ్ చేసుకోవడానికి, ఇది చేంజెస్ చేసుకోవడానికి అనమాట. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మైలేజ్ ఆర్టీ చెక్ చేసుకోవడానికి. సో ఇది వచ్చేసి హార్న్ కూడా పర్లేదు, లౌడ్గానే అనిపిస్తుంది. చూడండి బాగానే ఉంటుంది హార్న్. నేను ఒకసారి బానెట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. బానెట్ కూడా పర్లేదు, హెవీగానే ఉంటుంది. ఇంజన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. పర్లేదు. సార్ రియర్ సీట్ స్పేస్ ఎలాగ ఉన్నదో ఒకసారి చెక్ చేద్దాం. నా హైట్ వచ్చేసి 6 feet. సో రియర్ సీట్ కంఫర్ట్ అయితే ఫ్రంట్ సీట్ ఫుల్గా బ్యాక్ అయితే పెట్టాను. సో నా హైట్ వచ్చి 6 feet. పర్లేదు, కంఫర్టబుల్గా ఉంది. బ్యాక్ సైడ్ హెడ్ రెస్ట్ కూడా ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ కంఫర్టబుల్గా ఉంది. సిట్టింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. క్వశ్చనింగ్ కానీ అన్ని చాలా అండర్ థై సపోర్ట్ కానీ పర్లేదు. అండ్ ఇది వచ్చేసి రేర్ ఏసీ వెంట్స్. ఇది వచ్చి కొంచెం స్టోరేజ్ స్పేస్ ఇక్కడ. ఇది వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్. సారీ. అండ్ ఇక్కడ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ చెప్పాను కదా, బ్యాక్ సైడ్ ఓన్లీ ప్లాస్టిక్ ఇస్తుంది, లెదర్ అయితే ఇవ్వరు. ఇది కూడా చూడడానికి బాగుంటుంది, కొంచెం ప్రీమియం ఫీల్ వస్తుంది. పర్లేదు. i20 ఒక ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కాబట్టి అలానే ఉంటుంది. ఓన్లీ i20 ఆస్తా ఆప్షనల్లోనే 4 హెడ్ రెస్ట్స్ ఉంటాయి అడ్జస్టబుల్. మిగతా అన్నిటిలోని 4 హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ అయితే ఉండదు. ఇది టోటల్ ఇంటీరియర్ ఎలా ఉంటుంది i20 ఆస్తా ఆప్షనల్.
చాలా ప్రీమియంగా ఉంటుంది ఇంటీరియర్ అయితే మాత్రం. ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకర్లేదు ప్రీమియంనెస్లో, చాలా బాగుంటుంది. అండ్ ఫ్రంట్ టు బ్యాక్ టు బోస్ ఆడియో సిస్టమ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఆడియో అవుట్పుట్ అయితే మాత్రం అసలు చెప్పక్కర్లేదు. i20 ఆస్తా ఆప్షనల్లో అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ హైట్ అయితే మాత్రం ఉంటుంది ఆప్షన్. అండ్ ఈ సెగ్మెంట్లో వేరేదైతే ఏమి ఇవ్వట్లేదు. సో ప్రజెంట్ అయితే ఈ ఫీచర్ బాగుంటుంది, చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. హైట్గా ఉన్న వాళ్ళకి, షార్ట్గా ఉన్న వాళ్ళకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి హోల్డ్ పట్టుకోవడానికి అయితే ఇది ఇచ్చారు, అటు కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కూడా ఉంది, ఓన్లీ డ్రైవర్ సైడ్కే ఉండదు. అండ్ నెక్స్ట్ అది వచ్చేసి ఆటో డైమింగ్ IRVM అయితే కాదు, మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దానిలో చాలా ఫీచర్స్ ఉన్నాయి, నేను మీకు చెప్తాను ఇప్పుడు. అండ్ బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ కూడా చాలా బాగుంటుంది. కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ అయితే ఇవ్వలేదు కానీ జెట్ షేప్ టెయిల్ ల్యాంప్ అయితే ఉంటుంది. చూడడానికి నైట్ టైం చాలా బాగుంటుంది, అవుట్పుట్ మాత్రం చాలా ప్రీమియం. సో ఫీచర్స్కి వచ్చేసరికి ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు ఆ మిర్రర్స్ పొజిషన్, లెఫ్ట్ రైట్ అప్ అండ్ డౌన్. ఇది వచ్చి లాక్ అన్లాక్ బటన్, ఇది వచ్చి మిర్రర్స్ ఫోల్డ్ చేసుకోవడానికి అండ్ నెక్స్ట్ అన్ఫోల్డ్ చేసుకోవడానికి. ఓన్లీ డ్రైవర్ సైడ్ ఒకటే వన్ టచ్ అప్ అండ్ డౌన్ ఉంది, మిగతావన్నీ పవర్ విండోసే, బట్ వన్ టచ్ అప్ అండ్ డౌన్ ఓన్లీ డ్రైవర్ సైడ్ ఉంటుంది, మిగతా సైడ్ ఉండదు. ఇది వచ్చి మిర్రర్ లాక్స్ చేసుకోవడానికి. సో ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇది వచ్చి ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అంబులెన్స్కి కానీ అదే ఆటోమేటిక్గా కాల్ చేసుకుంటుంది. ఈ బటన్ నొక్కితే వెంటనే కాల్ వెళ్ళిపోద్ది వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎప్పుడైనా హైవేలో మీ కార్ ఎక్కడైనా ట్రబుల్ ఇచ్చినా, ఆగిపోయినా, ఏదైనా అయినా సంథింగ్, ఈ బటన్ నొక్కితే వాళ్ళే టోయింగ్ ట్రక్ ఉంటుంది కదా, సో వచ్చి పికప్ చేసుకుంటారు. మీ అడ్రస్ అది చెప్తే దగ్గరలో ఉన్న వచ్చి వాళ్ళు పికప్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూలింక్ ఫీచర్స్ ఉంటాయి కదా, i20 హ్యూండే యూజర్స్కి ఐడియా ఉంటుంది, చాలా ఫీచర్స్ అయితే ఇస్తుంది యాప్లో. సో 3 yearsకి అయితే మాత్రం వాళ్ళు సబ్స్క్రిప్షన్ ఇస్తారు బ్లూలింక్ తాలూకుది, అది మనకు 3 years వరకు ఫ్రీ, తర్వాత అయితే మాత్రం మనీ పే చేయాలి. సో ఇప్పుడు మీకు ఆ ఫీచర్స్ అన్నది ఏంటన్నది చెప్తాను. ఓపెన్ సన్ రూఫ్, Opening the sunroof. విత్ కామెంట్స్ మీరు ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు చెప్పి మళ్ళీ క్లోజ్ కూడా చేసుకోవచ్చు. క్లోజ్ సన్ రూఫ్, Services are not available in this area. క్లోజ్ సన్ రూఫ్, Closing the sunroof. చూడండి క్లోజ్ చేస్తుంది. ఓన్లీ మిర్రర్ ఒకటే క్లోజ్ అవుద్ది, ఇది మీరు మళ్ళీ మాన్యువల్గా క్లోజ్ చేసుకోవాలి. ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి, ఇది ఒకటే కాదు, చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఇన్బిల్ట్ ఆఫ్లైన్ మ్యాప్, నావిగేషన్, ఫోన్, క్లైమేట్, ఆటో క్లైమేట్ ఉన్నది కదా, చెప్పాను కదా, మీరు ఇక్కడ నుండి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అవుట్ సైడ్ టెంపరేచర్ ఇది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఆటో ఏసీలో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా దానికి అది అడ్జస్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఎయిర్ ప్యూరిఫికేషన్ మోడ్ అని ఒకటి ఎనేబుల్ అయ్యి ఎయిర్ మొత్తం ప్యూరిఫై చేసి ఫ్రెష్ ఎయిర్ని అయితే ఇస్తుంది. చాలా ఏసీ పరంగా అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది, ఎటువంటి డౌట్ ఉండదు. అండ్ నెక్స్ట్ ఇది రేడియో, క్వైట్ మోడ్, బ్లూలింక్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసరికి వెహికల్ సెట్టింగ్స్, పార్కింగ్ సేఫ్టీ, ఇన్బిల్ట్ ఫీచర్స్ చాలా ఉంటాయి i20లో.
అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి జస్ట్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఉన్నది ఏసీ వెంట్స్. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఓన్లీ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంటుంది ఏసీ వెంట్స్, ఇక్కడ. కానీ ఈ లైన్ అంతా ఇలా చూపిస్తుంది, అంటే మొత్తం ఏసీ ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ కాదు. ఈ ఎడ్జ్లో ఇక్కడ అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక 2 ఏసీ వెంట్స్ ఉంటాయి అంతే. అండ్ మైలేజ్ విషయానికి వచ్చేసరికి మైలేజ్ అయితే మాత్రం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే వద్దు, తక్కువే వస్తుంది. నేను కూడా షోరూంలో వాళ్ళు 14-13 ఈజీగా వచ్చేస్తుంది సిటీలో అని చెప్పారు, అంత అయితే రావట్లేదు. ఇక్కడ చూపిస్తుంది అయితే మాత్రం రీసెంట్గా నేను డ్రైవ్ చేశాను వితౌట్ ఏసీ ఇది. అండ్ నెక్స్ట్ ట్రాఫిక్ కూడా అంత లేదు. విత్ ఏసీ ఫుల్ బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో అయితే మాత్రం 8-9 అంతే. కొంచెం బాగుంది పర్లేదంటే 10-11 అంతే. హైవే బాగా ఇస్తుంది, అంటే మరీ బ్యాడ్ కాదు, డ్రైవింగ్ బాగా చేస్తే మాత్రం 11-12 ఈజీగా ఇస్తుంది, ప్రాబ్లం లేదు. అండ్ 11-12 ఓకే అన్న వాళ్ళు అయితే మాత్రం తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పవర్ కూడా మాత్రం ఫస్ట్ 2 గేర్స్ అయితే చిన్న ల్యాగ్ ఉంటుంది, థర్డ్ గేర్ నుండి అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ వస్తుంది. అండ్ గేర్ బాక్స్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటాయి. ఓన్లీ 5 గేర్స్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి రివర్స్ కెమెరా. ఇది వచ్చేసి నైట్ టైం ఎక్సలెంట్గా ఉంటుంది వ్యూ మాత్రం. ఇక్కడ వచ్చేసరికి ఎగ్జాక్ట్ కెమెరా కిందన ఏముందో కూడా చూపిస్తుంది, ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు ఈ యాంగిల్లో. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి గైడ్ లైన్స్తో పాటు వస్తుంది మనకి, స్టీరింగ్ ఎటు తిప్పితే అటు తిరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి వైపర్ కంట్రోల్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్. i20 ఆస్తా ఆప్షనల్లో ఫ్రంట్ బ్యాక్ రెండు ఉంటాయి వైపర్స్. సో అదొక ఫీచర్, యూస్ఫుల్ ఫీచర్ అది. యాక్చువల్లీ రైనీ టైమ్స్లో మనం ఇక్కడ నుండి బ్యాక్ సైడ్ వాచ్ చేయాలంటే అది హెల్ప్ అవుద్ది మనకి. ఫైనల్గా దీని ప్రోస్కి వచ్చేసరికి ప్రీమియం, నెక్స్ట్ ఇంజన్ చాలా స్మూత్గా ఉంటుంది, ఎటువంటి వైబ్రేషన్ ఉండదు, ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఫీల్ వస్తుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, బాగుంటుంది. రిఫైన్డ్ ఇంజన్, ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ స్టేబుల్గా ఉంటుంది కారు, కాన్ఫిడెన్స్గా ఉంటుంది. స్టీరింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది బాగా. స్పోర్టీ లుక్స్ కావాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు, బాగుంటుంది చాలా. కాన్స్కి వచ్చేసరికి కొంచెం ఓవర్ ప్రైజ్ అయ్యింది టాప్ ఎండ్. అండ్ టాప్ ఎండ్ ఉన్నా కూడా ప్రజెంట్ 2025లో కూడా వీళ్ళు 360 డిగ్రీస్ అయితే ఇవ్వట్లేదు, అదొక కాన్ అనిపించింది నాకైతే మాత్రం. ఓన్లీ రివర్స్ కెమెరా ఒకటే ఉంది, 360 అయితే లేదు. అండ్ నెక్స్ట్ ADAS హ్యాచ్ బ్యాక్లో ఎక్స్పెక్ట్ చేయకూడదు, అది అక్కర్లేదు. అండ్ 4 డిస్క్ బ్రేక్స్ ఇస్తే బాగుంది అనిపించింది టాప్ ఎండ్ కాబట్టి. ఓన్లీ ఫ్రంట్ 2 డిస్క్ బ్రేక్స్, రేర్ 2 డ్రమ్ బ్రేక్స్ అంతే. మిగతావంతా మాత్రం పర్ఫెక్ట్, ఎటువంటి అంటే తీసుకున్నాక ఎలాంటి ఫీలింగ్ అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ సర్వీస్కి వచ్చేసరికి మారుతితో అయితే కంపేర్ చేయక్కర్లేదు. మారుతి రీజనబుల్ ప్రైస్, హ్యూండే అయితే రీజనబుల్ అయితే ఏం కాదు. నాకు అలాగే చెప్పారు 2000, 1500, 3000 అంత సీన్ అయితే ఏం లేదు. వాళ్ళు నాకు ఫస్ట్ సర్వీస్ మొన్నే అయింది. నాకు అండర్ బాడీ రస్టింగ్, ఇంకా సైలెన్సర్ పైప్ది నెక్స్ట్ అదో రస్టింగ్, నెక్స్ట్ టెఫ్లాన్ కోటింగ్, ఇవన్నీ చేసుకొని వాళ్ళు ఈజీగా నాకు ఫస్ట్ సర్వీస్ 6693 వేశారు వాళ్ళు. సో దాన్ని బట్టి చూస్ చేసుకోవచ్చు మీరు. సర్వీసింగ్ అయితే మాత్రం ఎక్కువే, సెకండ్ సర్వీస్ 10,000 అయినా ఉంటుంది, 10,000, 11,000 ఈ రేంజ్లో అయితే మాత్రం సర్వీసింగ్ అవుద్ది. బిలో 10 అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, అంటే లైక్ 5,000, 6,000 ఆ రేంజ్లో అయితే అవ్వదు. 10K అయితే అవుద్ది, అది ఫ్రీ సర్వీస్, సెకండ్ సర్వీస్, థర్డ్ సర్వీస్. ఓకేనా? సో ఇదే ఫ్రెండ్స్, i20 2025 ఆస్తా ఆప్షనల్ వేరియంట్ తాలూకా రివ్యూ. సో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో టాటా హ్యారియర్ ఈవీ గురించి అయితే రివ్యూ చేయబోతున్నాను. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.